నువ్వు దేని గురించి ఎదురు చూస్తున్నావు ఆ సమయం వచ్చింది. నువ్వు నిద్రలేని రాత్రులు గడిపి ఎంతో వేదనతో దుఃఖముతో దేవుడు సన్నిధిలో మొర్ర పెడుతూ ఉండగా దేవుడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థన నీ ప్రతి కన్నీటి బొట్టుని ఆయన జ్ఞాపకము చేసుకుని నీ జీవితంలో ఆయన కార్యము చేయడం మొదలుపెట్టారండి. నీ జీవితంలో దేవుని సమయం వచ్చింది కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ఏ విషయంలో మొర్రపెట్టావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కార్యము దేవుడు జరిగించబోతున్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 119వ కీర్తన 126వ వచనము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. ఆమేన్. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. దేవుడు ఆయన కార్యము చేయడానికి ఇదే సమయము. ఎందుకంటే నువ్వు ఎంతగా దేవుడు పాదాలు పట్టుకున్నావో, ఒంటరిగా ఉండి అందరి విడిచిపెట్టిన సమయంలో, ఎలాంటి సహాయము లేని పరిస్థితిలో ఆయన పాదాలు పట్టుకుని గుండెల నిండా భారముతో ఎవ్వరూ ఆదరించేవారు లేక ఆయన పాదాల పట్టుకుని నువ్వు పెట్టిన మొర్ర, నువ్వు కార్చిన కన్నీరు, నిద్రలేని రాత్రులు ఆయన జ్ఞాపకము చేసుకుని ఆయన నీ జీవితంలో కార్యము జరిగించబోతున్నారు. ఆ సమయము వచ్చింది అంటున్నారు దేవుడు. కాబట్టి నీ వ్యాపార విషయంలో వ్యాపారం లాస్ అయిపోయి మనుషులందరూ నీ మాటలతోటి నిన్ను గాయపరుస్తూ ఉండగా నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు చూడు. దేవుడు ఇదిగో నా సమయము వచ్చింది అంటూ ఉన్నారు. నా కుమార్తె గర్భఫలము లేక మనుషులు మాటలతో గాయపరుస్తూ ఉండగా దేవుడు అంటున్నారు, అమ్మ ఇదిగో నేను నీ జీవితంలో కార్యము జరిగించబోతున్నాను. నీ జీవితంలో నా సమయము వచ్చింది. నేను నీ గర్భాన్ని తెరవబోతున్నానని దేవుడు సెలవిస్తున్నారు. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నావో ఆయన జ్ఞాపకము చేసుకుని నీ జీవితంలో ఆయన కార్యం మొదలుపెట్టి ఆయన సమయమందు ఆయన నీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలవబెట్టబోతూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగునుగాక. దేవుని మాట పరిచర్యల పాలు భగస్తుల భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. రాకపోకలందు ప్రతి బిడ్డకి నీ సన్నిధి తోడుగా ఉంచుండ తండ్రి. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు దయచేయమని ప్రతి ఒక్కరిని తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.